బాబాసాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి బొజ్జా తారకమన్నారు మాజీ ఎంపీ వివేక్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బొజ్జా తారకం సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో భూమి లేని వ్యక్తి ఉండకూడదని బొజ్జా తారకం పోరాటం చేశారన్నారు. దళితులు సమైక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలన్నారు వివేక్. అంతకుముందు జహీరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మా నాన్నగారు గడ్డం వెంకటస్వామి గారు, కానీ వారిని గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఒకటే ఒక ఆలోచన ఉండేది, బీద ప్రజలకు ఎప్పుడు కూడా మనం తోడ్పాటు ఉండాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి వారు ఎప్పుడు మాకు చెప్తుండేవారు. దాని ప్రకారంగానే మనందరి పైన కూడా బాధ్యత ఉంది, అందరికీ చదివించుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక గొప్ప విషయం మనందరికీ చెప్పినారు, ఎడ్యుకేట్, లిబరేట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని. అంటే మంచిగా చదువుకోవాలి, చదువుకొని మనం కూడా వేరే వాళ్ళతో సరిమానంగా, ఎందుకంటే నాకు తెలుసు సర్వీస్లో శ్రీనివాసులు గారికి ఎంత మంచి పేరు ఉంది సార్. ఎక్కడ పోయినా కానీ అందరు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్ సార్, ఎప్పుడు బీద ప్రజలకు పనిచేస్తారని చెప్పి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు శ్రీనివాసులు గారు. ఇదే అంబేద్కర్ గారి ఆలోచన ఉండింది. అందరూ కూడా ఏదైతే రిజర్వేషన్స్ మనకు కల్పించినారో అంబేద్కర్ గారు ఎందుకు కల్పించినారు, మరి ఇప్పుడే మనం అందరం చూసినాం చాలా చోట్ల కూడా మంచినీళ్ళు కూడా అంబేద్కర్ గారికి స్కూల్లో అప్పుడు తాగిపీయడానికి ప్యూన్ కూడా ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులలో దళితులు పైకి వచ్చారు.